రామసప్తక సంచారం దేశారిష్టాన్ని సూచిస్తోంది. అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 మధ్య గల గురు కేతువుల ఏకరాశి సంచారం గురు సంచార యోగాన్ని సూచిస్తోంది. కలియుగంలో కలి ఎటు నుండి ఎప్పుడు ప్రవేశిస్తుందో ఊహించడమే కాని విషయం. కావున ఎవరి జాగ్రత్తలో వారు ఉండటమే కాకుండా అనాగరిక దాడులు ముందుగా పసిగట్టి తగిన నిదానంగా స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితాలు చెప్పాలి. చెప్తారు. భరణి 1, 2, 3, 4 వారాలు, ప్రత్యేక 1వ వారం, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు తృతీయ స్థానం లోహమూర్తిగా ధన నాశనం కలిగించినట్లుగాను, తదుపరి జూన్ 2 నుండి చతుర్థ స్థానం గురుడు రజతమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితాలు ఇచ్చను. శని గత సంవత్సరం ఆరంభం నుండి వ్యయస్థానం లోహమూర్తిగా సంచరించను. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఏకాదశ పంచమ స్థానాలకు తామ్రమూర్తులుగా, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి దశమ చతుర్థ స్థానాలకు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితాలను ఇస్తారు. ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గ్రహ వాహనాలు కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి పెరగడం, పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగును. సహ ఉద్యోగులు దీనికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం వత్సరాల నుండి కూడా మొదటి 3 నెలలలోపు గురుబలం లేదు. గురుని చతుర్థ స్థాన సంచార కారణం చేత వీరికి శత్రుభయం, గృహ నిర్మాణాల వల్ల లాభం, కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం, తల్లిదండ్రులకు ఆస్తిని వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారాలకు అధిక లాభాలు. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత వైద్యులకు ప్రోత్సాహం అందును. ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. న్యాయస్థానాల్లో కేసుల వ్యవహార లాభం. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి గురుడు చతుర్థ కేంద్రంలో సంచారం అనుకూలం. ఆనంద జీవన్ చేసే పనిలో ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో విజయం పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభం. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు, విద్యార్థులకు పోటీ పరిస్థితులు అనుకూలం. శనేశ్వరుని వ్యవస్థాన కారణం చేత ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సిన క్రమశిక్షణను అన్నింటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం. ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు స్థానం సుస్థిరం. ప్రతి విషయంలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు, నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని వస్త్ర సంచార కారణం చేత కుటుంబ వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరుగును. దిగుమతుల వలన నష్టం, మోకాళ్ళు పాదములు అస్వస్థత, పనులు ఆలస్యం, ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత, కష్టకాలంలో సహనంలో విజయం సాధిస్తారు. వ్యాపార అవసరాలు. వృషభ రాశి గట్టిగా సామాన్య ఫలితాలు ఇచ్చింది. తదుపరి జూన్ 2 నుండి తృతీయ స్థానం గురుడు లోహమూర్తిగా ధన నాశనం కలిగించను. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు దశమ చతుర్థ స్థానాలయందు రజతమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితాలు ఇచ్చను. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ ప్రతి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావాలు, ముందు చూపుతో పనులు పూర్ణం, ఆరోగ్యం సాధారణం, ప్రణాళికలు దీర్ఘకాల లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వాములతో